నమస్తే, వెల్కమ్ టు న్యూ. మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ దుర్గా కుమార్ గారు. నమస్తే సార్. నమస్కారం జగన్ గారు, మన వీక్షకులు కూడా. సార్, పగడాల ప్రవీణ్, పాస్టర్ ప్రవీణ్ ఒక సంచలనం కింద రేపుతుంది ఈ మరణం. ఇది సహజ మరణమా, యాక్సిడెంటా, లేదా హత్య? ఇలా పలు కోణాల్లో అయితే ఈ యొక్క ఇష్యూని మనం చూస్తూ వస్తున్నాం. అయితే కొంతమంది దీన్ని అంతర్గత యుద్ధంలో భాగంగా ఏపీలో మత సామరస్యాలు రేపటానికి ట్రై చేస్తున్న కొంతమంది అయితే కూటమి ప్రభుత్వంపై బురద జల్లడానికి మరికొంతమంది ప్రయత్నిస్తూ వస్తున్నారు. ఇప్పటికీ దాదాపు 300 సీసీ కెమెరాలకు సంబంధించిన ఫుటేజ్ కావచ్చు, లేదా ఫోన్పే సంబంధించినటువంటి ఏదైతే మనీ ట్రాన్సాక్షన్స్ కావచ్చు, ప్రతిదీ కూడా టెక్నికల్గా తీసుకొచ్చి బయట పెట్టడమే కాకుండా ఆయన ఎక్కడ డ్రెస్ తీసుకున్నాడు, ఎక్కడ ఈరోజు ఇంకొక వీడియో కూడా బయటకు వచ్చింది. వెళ్తూ కరెక్ట్గా ఒక లారీకి వెనక టైర్ దగ్గర పడిపోయాడు. అంటే ఆయన ప్రయాణించే దగ్గర కనీసం ఎట్లయినా ఒక 6 నుంచి 7 సార్లు కింద పడిపోవడం కావచ్చు, దెబ్బలు తగిలించుకోవడం కావచ్చు, ఇవన్నీ చూస్తూ వస్తున్నాం. అయితే ఇంకా కొంతమంది ఏదైతే ఏపీలో మత సామరస్యాలు రెచ్చగొడటానికి కేఏ పాల్ లాంటి కావచ్చు, హర్షకుమార్ లాంటి కావచ్చు, ఇప్పటికీ ఇది కూటమి చేసిన హత్య అంటున్నారు. దీని గురించి మీరేం చెప్తారు? కాదేది అనర్హం, రాజకీయ ప్రయోజనాలకు ఉపయోగించుకోవటానికి అన్నట్టుగా ఉందండి ఈ వ్యవహారం. అసలు పగడాల ప్రవీణ్ అనే వ్యక్తి అసలు ఇంతకుముందు ఆయనేమి పెద్ద సెలబ్రిటీ కాదు, ఎవరికి కూడా తెలియదు. మేము కూడా ఫస్ట్ టైం మనందరం కూడా వింటున్నది మొన్న ఆ యాక్సిడెంట్ తర్వాతే. అట్లాంటిది ఆయన్ని చంపడానికి ఎవరో మోడీయో, అమిత్ షానో, చంద్రబాబు నాయుడు గారో, లేకపోతే అమెరికన్ ప్రెసిడెంటో, లేకపోతే బ్రిటిష్ ప్రైమ్ మినిస్టరో కుట్ర పన్నారని వీళ్ళు చెప్పటం అంటే ఎంత హాస్యాస్పదంగా ఉందంటే ఇది. తర్వాత మరీ ముఖ్యంగా కేఏ పాల్ ఆయన చెప్తాడు, ఇదేదో అమెరికాలో కూడా ఎప్పుడో జరిగిన ఒక నేరంలో ఇట్లాగే అతన్ని లేపేసి మధ్యలో అతను డ్రెస్ వేసుకుని వెళ్ళి చేశారు ఒక ఫ్రాడ్ అని. అట్లాంటి అంత టెక్నికల్ నాలెడ్జ్ ఉండే కేఏ పాల్ గారే ఆయన ఒక ప్రైవేటు గూఢచారిలాగా ఈ కేసుని తను కూడా సమాంతరంగా ఇన్వెస్టిగేట్ చేసి ఈ సీసీ కెమెరాస్ అన్నింటినీ ఫాలో, ఇంకా ఏమన్నా కొత్త ఎవిడెన్స్లు ఉంటే పట్టుకుని అది ఆయన్ని ఎక్కడ చంపారో కూడా బయటికి తీసుకురాగలిగిన శక్తి కేఏ పాల్కు ఉంది. అది చెయ్యాలి. పోలీస్ ఎవిడెన్స్ కాదు ఇది కరెక్టు, నేను కావాలంటే మీరు ఫోరెన్సిక్ పంపండి, నా దగ్గర ఆధారాలు ఉన్నాయి అని చెబుతున్నాడు. ఇంకొక ఆయన ఉన్నాడు మేధావి, హర్ష్ కుమార్ గారిని, ఆయన గతంలో ఎంపీగా కూడా చేశాడు. ఆయన కూడా చెబుతున్నాడు నా దగ్గర ఆధారాలు ఉన్నాయని. పోలీసులు ఏం చేయాలంటే ఆయనకి నోటీసులు ఇచ్చి పిలిపించేసి ఆయన దగ్గర ఉన్న ఆధారాలని సేకరించి అసలు ఆధారాలు ఉన్నాయా లేకపోతే ఆధారాలు ఉన్నాయని భ్రమ కల్పిస్తున్నాడా, ఆయన భ్రమలో ఉన్నాడా, లేదు రాజకీయ ప్రయోజనాల కోసం కొన్ని వర్గాల మధ్యలో ఈయన చిచ్చు పెట్టి ఈయన కలహాలు రేపాలని ఆలోచిస్తున్నాడా, రాజకీయ లబ్ధి పొందాలని చూస్తున్నాడా, లేదు ఈయన వెనకాల ఏవైనా ప్రతిపక్ష పార్టీలు లేకపోతే ప్రతిపక్ష నాయకులు హస్తం ఉందా, వాళ్ళు ఏమన్నా ఈయన్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారా అనేది కూడా చూడాలి. ఇప్పుడు ప్రవీణ్ పగడాల హత్య, అతను మరణం మీద ఎవరికి ఏమీ అనుమానాలు లేవు. వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా వాళ్ళు ఏం మాట్లాడతలేదు, ఎందుకంటే వాళ్ళ కుటుంబ సభ్యులకి తెలుసు ఇతను మోటార్ సైకిల్ వేసుకెళ్ళటం, తనకుండా వ్యక్తిగత అలవాట్లు అవి వాళ్ళకి తెలుసు. ఇవాళ గతంలో ఇతను ఎన్నిసార్ల వైన్ కొన్నాడో, తాగాడో, పడ్డాడో, లేచాడో ఎవరికి తెలియదు. ఎందుకు తెలిసిందంటే అది రోడ్డు యాక్సిడెంట్ అనేది ఎండ్ పాయింట్లోనే తెలిసిపోయింది. ఖచ్చితంగా ఇది రోడ్డు యాక్సిడెంటో, జరిగిన ఇంజురీస్ని బట్టి కూడా చెప్పేయచ్చు, పోస్ట్ మార్టంలోనూ తెలుస్తుంది. కానీ ఇప్పుడు వాళ్ళు అలాంటి అనుమానం రేకెత్తించడం వలన ఇప్పుడు అన్ని కెమెరాలన్నీ కూడా స్కాన్ చేసుకుంటూ వచ్చారు, అన్నీ చూశారు, ఫ్రేమ్ బై ఫ్రేమ్ దొరికింది. ఇప్పుడు దాని మీద కేఏ పాల్ గారు తను అమెరికాలో ఉండే తెలివితేటలు తీసుకొచ్చి ఇక్కడికి అంటే ఇప్పుడు ఆయన బయలుదేరింది ఎప్పుడు, ఆయన్ని చంపింది ఎక్కడ, అసలు ప్రతిదీ టైం రికార్డ్ అయింది కదా. అదే రోజు గంటకి ప్రతి గంట ఎక్కడెక్కడ నుంచి పాస్ అయ్యాడు, టోల్ గేట్స్ పాస్ అయ్యాడు, తర్వాత ఎక్కడెక్కడ షాపుల దగ్గర ఆగాడు, ఇంకా కొన్ని ప్రైవేటు, తర్వాత నేషనల్ హైవే వాళ్ళు కూడా కెమెరాలు పెడుతున్నారు, పెద్ద పెద్ద కెమెరాలు పెడుతున్నారు, ఏ వెహికల్స్ వెళ్తున్నాయి అనేది. అట్లా అంత కెమెరాల కనుసన్నల్లో వెళ్ళిన వ్యక్తిని ఎవరు చంపారో, ఎక్కడ చంపారో బయట పెట్టాల్సిన బాధ్యత ఇప్పుడు కేఏ పాల్ మీద, హర్ష్ కుమార్ గారి మీద ఉంది. నిజంగా కనుక ఆ ఇన్సిడెంట్ జరిగితే ఎక్కడి నుంచి సీన్ మారిపోయింది. తర్వాత
మోటార్ సైకిల్ ఆ పరిస్థితికి ఎందుకు వచ్చింది? ఇప్పుడు ఆయన డొక్కు మోటార్ సైకిల్ నడిపే వ్యక్తి కాదు. మోటార్ సైకిల్ హెడ్ లైట్ ఊడిపోవటం, హెడ్ ల్యాంప్ కిందకి ఏలాడటం, దాన్ని తాళ్లతో కట్టడం, విజయవాడలో ట్రాఫిక్ ఎస్ఐ నేను తీగ తీసుకొచ్చి బిగిస్తానని ప్రయత్నం చేయబోవటం, కూర్చోబెట్టడం, తర్వాత పడటం, లెగవటం, పెట్రోల్ పంప్ దగ్గర కన్ఫ్యూజ్ అయిపోయి ఇటు అటు అవటం, అవి టైల్స్ ఉన్నాయి, అది పెట్రోల్ బంక్ ప్రిమిసెస్ అనేది క్లియర్గా అర్థమవుతుంది. ఇప్పుడు ఎక్కడ చంపారు, ఆ చంపిన తర్వాత మార్పు ఏంటి, ఆ డ్రెస్సులో ఎక్కడ మార్పు వచ్చింది, తర్వాత ఆయన ఫోను ఆ తర్వాత కూడా ఒక వ్యక్తితో మాట్లాడాడు. ఏలూరు నుంచి రాజమండ్రిలో ఉన్న రామ్మోహన్తో మాట్లాడాడు. రామ్మోహన్తో మాట్లాడింది ఆ వ్యక్తి మాట్లాడా, లేకపోతే ఫ్రాక్సీగా చెప్పారు కదా, ఇతను చంపేసి వేరే వాళ్ళు ఆ డ్రెస్ వేసుకుని ఆ ఫోన్ పట్టుకుని వెళ్ళారు. గత 3 గంటలు కనిపించలేదు కాబట్టి అప్పుడే చంపేశారు అని చెప్పేసి అంటున్నారు కాబట్టి, కానీ ఫోన్ కాల్ వచ్చింది మాత్రం ఆ 3 గంటల తర్వాతే వచ్చింది. అదే అన్న, ఫోన్ కాల్ మాట్లాడాడు. ఫోన్ కాల్ రామ్మోహన్తో మాట్లాడినప్పుడు వేరే వాడైతే అతను గుర్తుపడతాడు కదా, ఇతను పగడాల కాదని, ప్రవీణ్ పగడాల మాట్లాడాడు. రామ్మోహన్ కన్ఫర్మ్ చేస్తున్నాడు అక్కడ. ఎస్, ఇంకా అట్లాంటప్పుడు ఇంకా చంపిన పరిస్థితి ఏంటి? శవం వేరే వాడు కూడా పగడాలాగా మాట్లాడగలుగుతాడా? మాట్లాడటానికి కూడా కొంత ఎవిడెన్స్ ఉండాలి. అంతేగాని నోటికొచ్చినట్టు మాట్లాడేసి ఆ ఫోన్ మీద వేరే వాళ్ళు పే చేసుకున్నారంటే అసలు పే చేయడానికి అసలు వాళ్ళకి ఎట్టా నెంబర్ తెలుస్తుంది? ఇప్పుడు ఫోన్పేకి ఒక కోడ్ ఉంటుంది కదా, నంబరు, ఫింగర్ ప్రింట్ ఉంటుంది. అందులో హైటెక్ మనిషి ఆయన ఫింగర్ ప్రింట్ లేకుండా ఇంకొకటి ఎలా ఫోన్ ఆపరేట్ చేస్తాడు? ఏలూరు దగ్గర కూడా అది దగ్గరగా అక్కడ కూడా ఆయన వైన్ షాప్లో కొన్నాడు. కాబట్టి కేఏ పాల్ గారు తనకి ఏం పని లేదండి, తను ఏమీ చేయటానికి లేదు. ఒకప్పుడు వరల్డ్ పీస్ ఫౌండర్ అని చెప్పుకున్నాడు, బాగానే ఉంది. కానీ ఒకటి నేను సింపుల్ లాజిక్ అడుగుతాను జగన్ గారు, ఇప్పుడు స్పేస్ స్టేషన్కి రాకెట్లు వెళ్తాయి, వాటి కాల పరిమితి తీరిన తర్వాత ఏమన్నా ఒక అంగుళం పైకి ఎగరగలుగుతాయా? వాటిని తీసుకెళ్ళి ఎక్కడ పడేస్తారంటే స్క్రాప్లో పడేస్తారు, అంతేనా? తుక్కులో స్క్రాప్ కింద అమ్ముతారు. ఇప్పుడు కేఏ పాల్ పరిస్థితి అదే. మెడిసిన్కి కూడా ఎక్స్పైరీ ఉంటుందంట. ఇప్పుడు కేఏ పాల్ పరిస్థితి కూడా ఎక్కడ ఏం లేదు. ఇక అమెరికాలో ఈయన మాటలు వినేవాడు ఎవడు లేడు. ఇక్కడికి వచ్చి ఇట్లాంటి పంచాయతీ లెవెల్ రాజకీయాలు మొదలెట్టాడు. తను ఉనికి చూపించుకోవడానికి తప్ప ఎందుకు లేదు. తర్వాత 20 కోట్ల మంది క్రిస్టియన్స్ని రెచ్చగొడితే, కేఏ పాల్ రెచ్చగొడితే రెచ్చిపోతారండి? వాళ్ళకి తెలీదా? ఇంతకాలం ఈ సమాజంలో వాళ్ళు కలిసి బతకలేదా అన్నదమ్ముల్లాగా? ఈ చర్చిల నిర్మాణంలో ఇక్కడున్న స్థానిక మతాల వాళ్ళు సహాయం చేయలేదా? ఈయన తెలీదా? ఈ గ్రామాల్లో పుట్టి పెరిగి వెళ్ళలేదా? నువ్వు అమెరికా రాక వెళ్ళావు కదా, అక్కడ మరి ఇంత స్థాయికి వెళ్ళినప్పుడు నువ్వు నీ బాల్యం అంతా ఇక్కడే కలిసింది కదా, ఒక పేదరికంలో కూడా గడిపాడు. కానీ ఇవాళ ఈ రకంగా మాట్లాడటం అంటే బాధ్యత రాహిత్యంగా. తర్వాత హర్ష్ కుమార్ అంటే సరే ఏదో రాజకీయ ప్రయోజనాల కోసం తాపత్రయపడుతున్నాడు అని అనుకుందాం, కానీ అది కూడా బూమరాంగ్ అవుతుందండి. ఇప్పుడు నాకు చిన్న అనుమానం లేదు, నాకే కాదు ఏపీ ప్రజలకు కూడా. నిజంగా ఒక 2-3 లగ్జరీ కార్లు ఇంట్లో పెట్టుకొని బైక్ మీద ఎందుకు ప్రయాణించాడు ఒక పాయింట్ అయితే. రెండోది వచ్చేసి దాదాపు 6 నుంచి 7 సార్లు పడ్డ తర్వాత కూడా నిజంగా తన వెనక ఎవరో పడుతున్నారు, ఎవరో హత్య చేస్తున్నారని చెప్పేసి వీళ్ళిద్దరు అంటున్న మాటలు ఏవైతే ఉన్నాయో, నిజంగా పడ్డ అన్నిసార్లలో పోలీస్ పక్కన వచ్చి కొద్దిసేపు సేవలు చేశాడు. వాళ్ళకి చెప్పుకోవచ్చు, టోల్గేట్ వాళ్ళకి చెప్పుకోవచ్చు, ఇంకెవరికైనా చెప్పుకోవచ్చు. ఎవరికి చెప్పకుండా తను మందు అంటే ఒక పాస్టర్ అయి ఉండి మందు తాగొచ్చా లేదనేది నాకు తెలియదు, అది వేరే విషయం అనుకోవచ్చు. ఇది కాకుండా ఇంట్లో వాళ్ళు సాధారణంగా మీరు ఊరెళ్తున్నా, నేను ఊరెళ్తున్నా, సాధారణంగా బస్సులో కానీ లేదా ఫ్లైట్లో వెళ్ళినా సరే మనకి కనీసం అంటే గమ్యానికి చేరుకునేలో 10 ఫోన్ కాల్ అయితే మినిమం ఉంటాయి. తిన్నారా, ఎక్కడున్నారు, ఏం చేస్తున్నారు, అసలు ఇంట్లో ఫోన్ చేశారా లేదా అన్నది ఒకటైతే, కార్లు పెట్టుకొని బైక్ ఎందుకు తీశాడని ఒకటైతే, ఇలాంటి అన్ని అనుమానాలు ఉన్నాయి. అది కాక పోస్ట్ మార్టం రిపోర్ట్ కూడా మాకు అవసరం లేదు, పోస్ట్ మార్టం కూడా అవసరం లేదని చెప్పి ఇంట్లో వాళ్ళు అన్నట్టుగా కొంత సమాచారం అయితే వస్తుంది. ఇప్పుడు కూడా వాళ్ళు ఏమంటున్నారంటే వద్దు మమ్మల్ని వదిలేయండి అని చెప్పేసి అంటున్న తర్వాత కూడా ఎందుకు ఈ అంతర్యుద్ధాన్ని తీసుకొస్తానికి వీళ్ళు ప్రయత్నిస్తున్నారంటే ఏం చెప్తారు? ఇప్పుడు మీరు అన్నట్టు ఆయన పాస్టర్ అయ్యి ఉండి తాగొచ్చా తాగకూడదా అనేది కూడా నేను కూడా చెప్పలేనండి, అది ఆయన వ్యక్తిగతం. ఇప్పుడు ఆయనకుండా ఈ అలవాట్లన్నీ దేని మూలన బయటకు వచ్చి నేను ఫస్టే చెప్పా, ఎప్పుడైతే వీళ్ళు ఇలాంటి అనవసర రాద్ధాంతం చేశారో పోలీసులు కూడా నిజాలన్నింటినీ బయటకు తీసుకొచ్చే క్రమంలో ఆయన వ్యక్తిత్వానికి సంబంధించిన ఈ బలహీనతలన్నీ బయటకు వచ్చినాయి. తప్పదు, ఎందుకంటే పోలీసులు పారదర్శకంగా ఏం జరిగిందో చూపించాలి, లేకపోతే కొంత క్రైస్తవ సమాజం కూడా దీన్ని తప్పుగా అర్థం చేసుకునే ప్రమాదం ఉంది. ఎవరో చంపారని, ఏ మతమైనా సరేనండి, క్రైస్తవైనా, హిందూ మతమైనా, ముస్లిం మతమైనా, ఏ మతమైనా అదొక పెద్ద వ్యవస్థ అండి. దాని మీద
మీద ఎవడన్నా ఇట్లా బురద జల్లినా ఎవడో పట్టించుకోడు. ఎందుకు పట్టించుకోరంటే ఇట్లాంటి అనేక చూసుకుంటా వచ్చిన వ్యవస్థలు అవన్నీ. ఒక ప్రవీణ్ ఒక మతాన్ని తిడితేనో ఇంకొక మతాన్ని తిడితేనో వాళ్ళు ఏం కక్ష పెట్టుకుని ఇన్నేం చంపక్కర్లేదు. అట్టా చంపుకుంటూ వెళ్తే వాళ్ళకి ఇదే సరిపోద్ది. కాబట్టి ఎవరు పట్టించుకోలేదు, ఏం అవ్వాలి. అప్పుడు అతను ఏంటంటే తాగిన మత్తులో ఎన్నిసార్లు పడ్డా కూడా నేను హీరోనే అనుకుంటున్నాడు అతను. ఈ బుల్లెట్ ఏమైనా ఫెయిల్ అవుతుందేమో కానీ నేను ఫెయిల్ అవను, నా బండి ఫెయిల్ అవుతుందేమో అని ఆ మొండితనానికి అతను వెళ్ళాడు తప్ప అంత స్పృహే ఉంటే అసలు మీరు అన్నట్టు ఒక తన ప్రాణం మీద తనకు జాగ్రత్త ఉంటే అన్ని కార్లు ఉండగా బైక్ మీద రిస్క్ ఎందుకు తీసుకుంటాడండి? ఫస్ట్ మాట చెప్పండి. అతనికి భార్య పిల్లలు ఉన్నప్పుడు అంత రిస్క్ ఎందుకు తీసుకుంటాడు? కాబట్టి అతను ఏంటంటే ఒక లైట్ వెయిట్ వెళ్తా, నేను తాగుతా ఆనందంగా వెళ్ళాలనుకున్నాడు. మరి కుటుంబ సభ్యులు మీరు అన్నట్టు ఖచ్చితంగా కనీసం 600 కిలోమీటర్లు ఉంటుంది ఇక్కడ నుంచి రాజమండ్రి. 600 కిలోమీటర్లో కనీసం లంచ్ టైం అప్పుడు, డిన్నర్ టైం అప్పుడన్నా ఫోన్ చేయాలి, ఏమండి మీరు ఎక్కడికి చేరారని. ఇప్పుడు నేను ఇక్కడ ఉంటే కూడా నా వైఫ్ 3 సార్లు ఫోన్ చేస్తుంది, మధ్యాహ్నం 12 నుంచి సాయంత్రం 6 లోపు చెప్తున్నా. ఎందుకంటే ఆ టైంకి ఇచ్చేసారా ఇదే అదే అని అన్నీ అడుగుతారు. మరి వాళ్ళ కుటుంబం నుంచి ఫోన్ వచ్చిందా లేదా అని ఇప్పుడు అది కేఏ పాల్కి సమాధానం ఇక్కడ దొరుకుతుంది మీరు అన్నట్టు. ఇప్పుడు ఆయన ఫోన్ ఇంటి నుంచి వాళ్ళ మిస్సెస్ ఫోన్ చేసినప్పుడు కుటుంబ సభ్యులు ఆయన ఎత్తాడు అంటే ఎక్కడి వరకు ఎత్తాడో తెలుస్తుంది, ఆయనేనా కాదో తెలుస్తుంది. ఒకవేళ చేయలేదు అంటే కూడా దెర్ ఈజ్ ఎ డిఫరెన్స్ అనేది, ఏదో తేడా కొడుతుంది అనేది మనకు అర్థం కావాలి. కుటుంబ సభ్యుల మధ్యలో ఏదో కెమిస్ట్రీ తేడా ఉందనేది కూడా అర్థం చేసుకోవాలి. ఇప్పుడు వీళ్ళందరూ ఇదంతా రాద్ధాంతం చేయబట్టి వాళ్ళ కుటుంబం వాళ్ళ రచ్చకెక్కింది. ఇప్పుడు ఆయనకి ఏదైనా ఇన్సూరెన్స్ లాంటివి ఉన్నా ఇప్పుడు ఇవ్వరు. ఎందుకు ఇవ్వరంటే ఇది అనుమానాలు వచ్చినాయి, రచ్చరచ్చ అయింది. పోస్ట్ మార్టం రిపోర్ట్ కూడా మళ్ళీ కూడా వాళ్ళు చూసుకుంటారు. తర్వాత ఇవన్నీ కూడా ఎవిడెన్సెస్ వాళ్ళు డిఫెన్స్కి తీసుకుంటారు. ఆయన తాగాడు, ఇది ఇట్లా జరిగింది కాబట్టి ఇవన్నీ పోతాయి. రెండోది, గతంలో ఆయన ఏదో చాలా పెద్ద క్రీస్తు సందేశకుడుగా, ఒక మత ప్రచారకుడిగా పేరుంది. ఇవాళ అదంతా పోయింది. తర్వాత ఇంకా ఇతర పాస్టర్ల భక్తికి కూడా ఎఫెక్ట్ అయింది. ఇక పాస్టర్లని నమ్మరు, ఏంది వాళ్ళే తాగి ఇట్లా బాధ్యత రాహిత్యంగా ఉంటారు, వాళ్ళు మనకు చెప్పే వాక్యం ఏంటి, మనం వినేది ఏంటి, మళ్ళీ దశంభాగం ఇవ్వటం ఏంటి. ఇప్పుడు బేదలే కదా దశంభాగం ఇచ్చేది, ఎవడన్నా షావుకారులు ఎవడిస్తాడండి? రిచ్ పీపుల్. క్రిస్టియానిటీలో కూడా పెద్దవాళ్ళు ఎవడో అవన్నీ పట్టించుకోరు. ఏదన్నా బేదలే ఇవన్నీ నమ్మకాలు మతం మీద ఇంకా మిగిలి ఉన్నది. ఇప్పుడు వాళ్ళు కూడా పోగొట్టుకుంటారు, డబ్బు ఉండాడు కూడా పోగొట్టుకుంటాడు. మనం వెళ్ళి ఆ పాస్టర్లు వాళ్ళు చెప్పి వచ్చేది వినేది ఏంటి అనే కాడకి వచ్చేసింది. ఇప్పుడు ఎవడైతే మనం కత్తితో ఎవరినైతే నరకపోయారో ఆ కత్తి చాళ్ళ మీద పడింది, అంతే కదండి. ఇప్పుడు కేఏ పాల్లో ఇప్పటికే ఆయన మీద జనాలకి ఎవరికి నమ్మకం లేదు. ఇది ఇంకొక మిస్ఫైర్ అయింది తను చేసిన పని. హర్ష్ కుమార్ అంటారా, తను రాజకీయంగా 10 ప్రయోగాలు చేస్తాడు, 4 రావచ్చు, 6 పోవచ్చు. ఆయన కూడా ఫ్యాగ్ ఎండ్ ఆఫ్ లైఫ్లో ఉన్నాడు పొలిటికల్ కెరీర్గా. ఏముందో పోతే హ్యాట్ ఇసిరాడు రింగ్లోకి, వచ్చే పోతే పోద్ది. ఇందులో స్టేక్ హోల్డర్స్ ఎవడు లేడు, వాళ్ళ కుటుంబ సభ్యులు తప్ప. బాధితులు ఎవర్రా నాయన అంటే ప్రవీణ్ కుటుంబ సభ్యులు. నష్టపడింది, కష్టపడింది, అపకీర్తి పాలైంది. చనిపోయినా ఎలాగపోయాడు, కుటుంబం కూడా అపకీర్తి పాలైంది. కాబట్టి ఇక్కడ మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే ఇటువంటి వాళ్ళ మాటల వలన జరిగే ప్రయోజనం కన్నా కీడే ఎక్కువ. సో చూద్దాం సార్, మొత్తానికి పగడాల ప్రవీణ్ ఇష్యూ ఇంతకన్నా ఎక్కువ లాక్కూడదు అని చెప్పి అయితే కోరుకుందాం. నమస్తే. థ్యాంక్ యూ జగన్ గారు, మన వీక్షకులకు. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.